దీపాన్ని ఏ విధంగా పెట్టాలి? ఒక ఒత్తి వేయాలనా, 2 ఒత్తులు వేయాలనా, మంచి నూనె పోయాలనా, కొబ్బరి నూనె పోయాలనా, నెయ్యి వేయాలనా, ఉత్తరం పెట్టాలనా, దక్షిణం పెట్టాలనా, తూర్పు పెట్టాలనా, పడమర పెట్టాలనా, ఏ దేవునికి పూజిస్తే మంచిది? వెంకటేశ్వర స్వామినా, శివుణ్ణా, కృష్ణుణ్ణా, లేకపోతే వినాయకుడినా, సుబ్రహ్మణ్య స్వామినా, అలాగే వచ్చేసి ఎలాంటి పూజలు, ఎలాంటి హోమాలు అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్లు చాలా వస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. మరి నిజంగా చెప్పాలంటే ఏ దేవుణ్ణి పూజించాలి, ఎలాంటి దీపాలు పెట్టాలి? ఇప్పుడు చాలామంది యూట్యూబ్ జ్యోతిషులు వచ్చిన తర్వాత మరీ పిచ్చి ముదిరిపోయింది. సో ప్రజలందరికీ చెప్పేది ఒకటే, మీకు మనం హిందూ మతంలో ఫాలో కావాల్సినవి ఏమిటి అంటే, సాధారణంగా మనం వేదాన్ని ఫాలో అవుతాం, అలాగే భారత మహాభాగవతం, రామాయణం, ఉపనిషత్తులు ఇవి చెప్పినవి, కొన్ని పురాణాలు చెప్పినవి, ఇలాంటివి మనం ఫాలో అవుతూ ఉంటాం. కానీ వీళ్ళు చెప్తున్న కొబ్బరి తోడక తీసి కొబ్బరి తొక్కల దీపాలు కావచ్చు, కొబ్బరి చిప్పల దీపాలు కావచ్చు, ఉత్తరం పెట్టండి, దక్షిణం పెట్టండి, ఇటు పెట్టండి, అటు పెట్టండి అన్న చర్చలు ఎక్కడ కూడా లేవు. దేవతారాధనకి క్లియర్గా కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. దాని ప్రకారం పండితుల నుంచి తెలుసుకొని చేయాలి. కానీ పండితులు అనేవాళ్ళు కూడా డబ్బుల కోసం ఏం చేస్తూ ఉన్నారు అంటే ఇలాంటివి చెప్తా ఉన్నారు. సో నిజం చెప్పాలంటే మీరు భగవంతుడికి దగ్గరగా ఉండడం అంటే భగవంతుడిని ప్రేమించటం, భగవంతుడిని మనకు కావాల్సింది అడగడం. డెఫినెట్గా భగవంతుడు మనం ఆర్తితో అడిగినప్పుడు ఆయన డెఫినెట్గా ఏదైనా ఇస్తాడు. ఒకవేళ ఇవ్వట్లేదు అంటే మన దేశంలో చెప్పేది కర్మ సిద్ధాంతం అయి ఉండొచ్చు, లేదు ఇక అదంతే, దానికి మనం టైం వదిలేయాల్సిందే తప్పితే మనం చేసేది ఏం లేదు. ఎందుకంటే మంచి జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది, చెడు జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. నువ్వు కొబ్బరికాయ దీపం పెట్టు, అరటిపండు దీపం పెట్టు, ఉత్తరం పెట్టు, దక్షిణం పెట్టు, ఎలాంటివి జరగవు. సో గ్రహదోషాలకు కావచ్చు లేదా దేవతారాధనకు కావచ్చు శాస్త్రం పర్టికులర్గా కొన్ని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అంతే తప్పితే మరీ ఎందుకంటే పూర్వకాలం నుంచి కూడా భారతదేశంలో లక్షలు సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల తెలియదు చెప్పడానికి కూడా వీలవ్వనటువంటి సంస్కృతి మాది. అలాంటి సంస్కృతిలో వెనకటి నుంచి పూజలు చేస్తూ ఉన్నారు, వెనకటి నుంచి దీపాలు పెట్టిండ్రు, వెనకటి నుంచి దేవుళ్ళని ఆరాధించిండ్రు, వెనకటి నుంచి సంస్కృతులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏ విధంగా తయారైపోయిందంటే యూట్యూబ్ జ్యోతిష్యులు, యూట్యూబ్ పూజారులు, యూట్యూబ్ పండితులు వచ్చిన తర్వాత ఈ దీపాలు ఎన్ని రకాలుగా పెట్టాలి చెప్తున్నారు. ఏ తోడకలలో పెట్టాలి, ఏ టెంకాయలలో పెట్టాలి, ఏ టైంలలో పెట్టాలి, అర్ధరాత్రి పూట లేవాలన్నా, 3 గంటలకు లేవాలన్నా, ఏది మంచి జరుగుతుంది, ఏ చెడు జరుగుతుంది అంటే మనం దాదాపుగా హిందూ మతంలో మన పరిస్థితి ఎట్లా ఏర్పడింది అంటే ఇది చేయకపోతే ఈ పాపం వస్తుంది, ఆ చెడు జరుగుతుంది, అది చేయకపోతే ఆ పాపం వస్తుంది, అది చెడు జరుగుతుంది. మొత్తం మీద మనకు చెడు జరిగే అవకాశం ఎక్కువ తప్ప మంచి జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఈ టైం లేకపోతే ఇది చెడు, ఈ దీపం పెట్టకపోతే అది చెడు, ఈ ఒత్తులు వాడకపోతే అది చెడు, ఈ పని చేయకపోతే ఆ చెడు, మొత్తం మీద ఏదో ఒక విధమైనటువంటి చెడు మీకు జరుగుతుంది అని చెప్తారు తప్ప అరే మీది మంచి జరుగుతుంది, ఒకవేళ మీరు చేయకపోయినా మీకు వచ్చే నష్టం లేదు అని చెప్పే ఏమంటుందని శాస్త్ర పండితులు ఉన్నారా అంటే ఎవరు లేరు. మొత్తం మీద మనల్ని భయపెట్టి మీరు ఇది చెయ్యండి లేదా మా దగ్గరికి రాని మీకు ఉపాయాలు చెప్పి ₹1,00,000 మేము తీసుకొని మిమ్మల్ని బిచ్చగాళ్ళని చేస్తాం, మీరు మా వల్ల బాగుపడేది లేదు అన్నట్టుగానే చేస్తా ఉన్నారు. జ్యోతిషులు కూడా అట్లే తయారయ్యారు. చాలా భయంకరమైనటువంటి విషయాలు. ఒక గ్రహణం వస్తుందంటే వణికిపోవాల్సి వస్తుంది. నిద్ర పోవాలంటే భయం, నిద్ర లేవాలంటే భయం, మంచిలు తాగితే భయం, అన్నం తింటే భయం. శాస్త్రాలు చెప్తా ఉన్నాయి స్పష్టంగా, చాలా నియమాలు రిలాక్సేషన్ శాస్త్రమే ఇచ్చింది. మరి ఆ శాస్త్రాలను వీళ్ళు వదిలిపెట్టి గ్రహణం వస్తుందంటే వణికిపోవాలి, సూర్యగ్రహణం అనగానే భయం, చంద్రగ్రహణం అనగానే భయం. మరి అవన్నీ ఫాలో కాని వాళ్ళకి ఏమవుతున్నాయి, ఇతర మతాల వాళ్ళకి ఏమవుతున్నాయి? అలాంటివి ఏం లేవు కదా. కానీ మన దానిలోనే మరి మనల్ని ఏం చేస్తా ఉన్నారు అంటే చాలా భయపెడతా ఉన్నారు. దీని ద్వారా కూడా విరక్తి చెంది పర్వతాలకు వెళ్లే వాళ్ళు తయారైపోతా ఉన్నారు. ఇది సరి అయిన విధానం కాదు. ప్రజలకు కూడా జ్ఞానం ఉండాల్సింది ఏంటంటే మూర్ఖత్వంతో వాడెవడో వీడెవడో చెప్పిండు అని మనం ఆలోచించుకునే బదులు మనం భగవంతుణ్ణి ప్రేమతో ఆరాధించినట్లయితే ఆ భగవంతుడు మీకు చేయాల్సినవి, మీకు ఇవ్వాల్సినవి అన్నీ ఇస్తాడు. కాకపోతే కాస్త ముందు వెనక, ఎందుకంటే కాల ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పటి వరకు చెప్పిన వాడైతే ఒడుగు లేడు. సో డెఫినెట్ గా ఇది తప్ప, అది తప్ప, ఇది తప్ప అని ఆలోచిస్తూ కూర్చొని భయపడుతూ జీవితం గడుపుతూ ఉంటే మీరు ఒక బందీకానాలో ఉన్నట్టే ఉంటుంది తప్పితే మీరు స్వేచ్ఛగా జీవిస్తున్న అవకాశాలు అయితే ఉండవు. సో మూర్ఖత్వాన్ని, భయాన్ని, బాధలను వదిలేసి భగవంతుడిని మీకు కావాల్సింది అడగండి, డెఫినెట్గా ఇస్తాడు. దానికోసం మీరు ఎప్పటి నుంచి ఎలా దీపాలు మీ వంశంలో మీకు మీ ఇంటిలో పెట్టారో అదే దీపాన్ని పెట్టండి, ఆ దేవుళ్ళనే పూజ చేసుకోండి. అంతేగాని కొత్త దేవుళ్ళు, ఈ రోజు ఒక దేవుడు, రేపు ఒక దేవుడు. ఎందుకంటే ఈ రోజు చేయలేని దేవుడు రేపు ఇంకో కొత్త దేవుడు వచ్చి చేయడు.
ఆ దేవుడు చేయన్నాడు ఇంకో దేవుడు, ఈ మతం చేయండి ఆ మతం, ఈ కులం చేయండి ఆ కులం. ఇలాంటి పరిస్థితులు ఎక్కడ ఉండవు. ఎందుకంటే ఒక దేవుడు ఒక రూపంలో చేయలేనప్పుడు ఇతర దేవుడు ఇతర రూపాలలో ఎవరు చేయరు. ఒక మతంలో దేవుడు చేయలేనప్పుడు ఇంకో మతంలో దేవుడు కూడా చేయలేడు. అంటే ఒక యూనివర్సల్ గా మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే శక్తి ఒకటే, దేవుడు ఒకడే. కాబట్టి ఏంటంటే వాళ్ళు కొంతమంది ఒక విధమైన పేరు పెడతారు, మనం ఒక పేరు పెట్టుకుంటాం. అంతే తప్పితే ఈ దేవుడిని కొన్ని రోజులు పూజ చేసి ఈ దేవుడు ఏం చేయలేకపోతున్నాడు మరొక దేవుడు చేయట్లేదు ఇంకొక దేవుడు, ఇదేది కావట్లేదు క్రిస్టియానిటీ, అదేది కావట్లేదు ఇస్లాం, అదేది కావట్లేదు బౌద్ధ మతం. ఇలా మతాలు మారి దేవుళ్ళని మార్చినంత మాత్రాన కోరికలు నెరవేరవు, ఏమీ జరగవు. ఒకటే, మనం మన టైం వచ్చినప్పుడు అన్ని మంచి జరుగుతాయి. మనం టైం కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి టైం వస్తుందా రాదా అది కాలం చెప్పాల్సిన అవసరం ఉంది. అది వెయిట్ చేస్తూ భగవంతుని మనం ఆరాధించాలే కానీ ఈ దీపం ఆ దీపం తూర్పు పడమర కొత్తి రెండొత్తులు ఇలాంటి మూర్ఖత్వపు ఆలోచనతో భయపు ఆలోచనలతో చేస్తే ఎలాంటి ఫలితం లభించదు. దానివల్ల నష్టం తప్ప లాభం లేదు. అది ఇతర మతాల వాళ్ళకు లాభం మనల్ని అట్రాక్ట్ చేయడానికి, జ్యోతిష్యులకు లాభం భయపెట్టి సంపాదించుకోవడానికి, పూజార్లకు లాభం అవసరం లేని పూజలు చేయించి డబ్బులు సంపాదించుకోవడానికి. సో పూజారులు ఇది ఒక బిజినెస్, కంప్లీట్ వ్యవస్థ. మనం వేణుస్వామి గురించి విన్నాం. మరి ఆయన చెప్పే దానిలో నిజం ఉందా? ఎలాంటి నిజం లేదని అక్కడున్న పండితులు కామాఖ్య పండితులు చెప్తా ఉన్నారు. ఎంతో మంది జ్యోతిష్యుల గురించి ఎంతో మంది పూజారుల గురించి చెప్తా ఉన్నారు. సో శాస్త్రాల మీద కూడా చాలా తర్కాలు జరుగుతూ ఉన్నాయి. కానీ మనం అవన్నీ వినే పరిస్థితులు మనం వదిలేయండి. అవన్నీ వదిలేసేసి శాస్త్రాలు ఇవన్నీ పక్కకు పెట్టి మన పూర్వకాలం నుంచి మన పూర్వీకులు ఎలా ఆరాధించారో అలా ఆరాధించుకుంటూ పోతే చాలు. దేవుడు ఒకడే, ఆ దేవుడు రకరకాల రూపంలోనే ఉన్నాడు. మీరు ఏ విధంగా నచ్చుతో ఆ విధంగా పూజ చేసుకోండి. అంతేగాని ఈయన చేయండి ఆయన చేయండి ఈయన చేస్తే నాకు జరుగుతుందా అంటే అలాంటిది ఏమీ జరగదు. మీరు మతం మారినా జరగదు, దేవుణ్ణి మార్చినా జరగదు, ఒక్కొత్తి పెట్టినా 2 ఒత్తులు పెట్టినా 99 ఒత్తులు పెట్టినా ఏమీ జరగదు. కాబట్టి దయచేసి భగవంతుని ప్రేమతో ఆరాధించి మీ పూర్వీకులు ఎలా చేశారో అలా చేయండి, మీకు మంచి జరుగుతుంది. అంతకు మించి మరొక ప్రయత్నం చేసి కష్టాలు పడి బాధలు పడి భయంతో జీవించకండి. ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది. ఇంత చిన్న జీవితాన్ని మీరు భయం బాధ సమస్యలు డబ్బులన్నీ బయటోడికి అర్పించుకొని బయటోడి మాటలు నమ్మి చేయాల్సిన అవసరం లేదు. దానివల్ల మనం స్వేచ్ఛను కోల్పోతాం తప్పితే మనం అభివృద్ధి చెందే అవకాశం లేదు. సో స్పష్టంగా మీ మనసుకు నచ్చినట్టుగా భగవంతుని ఆరాధించండి. డెఫినెట్ గా భగవంతుడు మంచిగా చేస్తాడు. అంత తప్ప ఆయన చెడు చేసే అవకాశం 1% కూడా లేదు. అది ఆలోచించి దేవతారాధన చేసుకోండి, దీపారాధన చేసుకోండి, అన్ని అర్చనలు చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.